వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదే తెలంగాణ పాలసీ 2025 రిలేటెడ్గా వెబ్ ఆప్షన్కి సంబంధించి పార్ట్ 1 వీడియోలో అయితే నేనైతే మాట్లాడుతున్నాను. సో ఏదైతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వీడియోస్ వస్తాయనుకున్నామో అందులో పార్ట్ 1 వీడియో అన్నది నేనైతే మాట్లాడుతున్నాను. సో ఈ పార్ట్ 1 వీడియోలో ఏంటంటే వెబ్ ఆప్షన్స్ మనకి అయితే స్టార్ట్ అవబోతున్నాయి కదా. మనకి ఇంకా స్లాట్ బుకింగ్, ఆ తర్వాత వెరిఫికేషన్, ఆ తర్వాత వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి కదా. ఈ యొక్క వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యే లోపు మీరు చేయాల్సింది ఒక వర్క్ అయితే ఉంటుంది. దాని గురించి నేనైతే మాట్లాడతాను. అదే మనకు పార్ట్ 1. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా ఇది పార్ట్ 1. అగైన్ చెప్తున్నా వినండి. ఇప్పుడు నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఇది ఓన్లీ కంటిన్యూషన్గా మాత్రమే మనకు ఉంటుంది. ఈ ఒక్క వీడియో చూసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే మీరు ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. సో అసలు ఈ పార్ట్ 1 వీడియో ద్వారా మీరు చేయాల్సిన వర్క్ ఏంటన్నది మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక పెన్ను పేపర్ అయితే తీసుకొని రెడీగా పెట్టుకోండి. అందులో పెట్టుకొని 3 కాలమ్స్ అయితే వేసుకోండి. అంటే ఎలా అంటే ఒక 3 రోస్ అయితే మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ దాంట్లో ఏంటి అంటే మెయిన్గా మీరు చేయాల్సింది డిస్టిక్ అని అయితే రాసుకోండి. తర్వాత పక్కన ఏం రాసుకుంటారు అంటే కాలేజ్ కోడ్ అని అయితే మీరైతే రాసేసుకోండి. తర్వాత ఇంకొక దాంట్లో ఏం రాస్తారంటే కోర్సు కోడ్ మనకు కోర్స్ అని అయితే రాసుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఆల్రెడీ మన ఛానల్లో ఈ యొక్క తెలంగాణ పాలసీ ద్వారా మీరు ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు, ఏ కాలేజెస్లో ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి కూడా నేను వీడియోస్ అయితే చేశాను. ఒక్కసారి అయితే గమనించండి. ఆ వీడియోస్ అయితే చూసి అందులో నేను ఏదైతే పీడిఎఫ్ ప్రొవైడ్ చేశానో అది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఆ యొక్క పీడిఎఫ్స్ అనేవి ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, లింక్ ఉంటుంది. దాంట్లో వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ తెలంగాణ పాలసీ రిలేటెడ్గా కోర్సెస్ అండ్ కోర్స్ అని మనకైతే ఉంటుంది. ఆర్ఎల్స్ మనకు కోర్స్ అవైలబిలిటీ అని చెప్పి పీడిఎఫ్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని అందులో ఒక్కసారి అయితే చూడండి. అది చూసిన తర్వాత అందులో మీకు ఏదైతే కాలేజెస్లో సీటు కావాలో ఆర్ఎల్స్ మీకు ఏదైతే మైండ్లో ఐడియా ఉంటుంది కదా కాలేజెస్, ఆ యొక్క కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ అయితే చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క కాలేజ్ అనేది నేమ్ ఇక్కడ రావాలి. ఆ యొక్క కాలేజీలో మీరు ఏ కోర్సులో జాయిన్ అవుదామని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆ యొక్క కోర్సు నేమ్ ఇక్కడ రావాలి. ఆ తర్వాత ఆ యొక్క కాలేజ్ ఏ డిస్టిక్లో ఉంది అన్నది డిస్టిక్ నేమ్ అన్నది ఇక్కడ రావాలి. సో ఇలా మనకు ఏవైతే ఏదైతే మనకు 3 కాలమ్స్ ఉన్నాయో ఈ 3 కాలమ్స్ ఫిల్ చేస్తూ మనకు కనీసం అంటే ఒక 20 ఆప్షన్స్ అన్న మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను 20 కాలేజెస్ అని చెప్పట్లేదు, 20 ఆప్షన్స్ అని చెప్తున్నాను. ఎగ్జాంపుల్కి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఇక్కడ ఒక కాలేజ్ అనేది తీసుకున్నా, ఏ అన్న పేరుతో ఒక కాలేజ్ అనేది తీసుకున్నాను అనుకోండి. ఏ అన్న కాలేజీలో నేను సిఎస్సి జాయిన్ అవుదాము అనుకున్నా, అది ఒక ఆప్షన్ మాత్రమే. సేమ్ అదే డిస్టిక్లో సేమ్ ఇంకొకసారి ఏ అనే కాలేజీలో నేను ఈసీఈ జాయిన్ అవుదామని పెట్టుకున్నా. అలానే మనకు ఇంకొకటి ఏంటి, సేమ్ మళ్ళీ ఏ అన్న కాలేజీలో నేను మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుదామని ఇంకొకటి అయితే పెట్టుకున్నా. సో అప్పుడు నాకు ఎన్ని ఆప్షన్స్ అయిపోయినాయి, 1, 2, 3. సో ఇట్లా మనకు కాలేజెస్ ఒకటే అయినా కూడా కనీసం ఒక 20 ఆప్షన్స్ వచ్చేటట్టు మీరు కాలేజెస్ అన్నవి లిస్ట్ అయితే రెడీగా చేసి పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, 20 ఆప్షన్స్ అనేది మినిమంగా మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి ఏ కాలేజెస్ కావాలి మీకు అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 టైప్స్ మిక్స్ చేయండి. గవర్నమెంట్ కాలేజెస్ మిక్స్ చేయండి, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ కాలేజెస్ మిక్స్ చేయండి. మీ హౌస్ దగ్గరలో ఏవైతే కాలేజెస్ ఉంటాయో అవి కూడా మిక్స్ చేయండి. సో ఓవరాల్గా మీకు ఏవేవైతే కావాలో అన్నీ కూడా రాసి పెట్టుకోండి. ఆర్డర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీకు ఫస్ట్ ఇలా లిస్ట్ చూస్తున్నప్పుడు నాకు సో కాలేజ్ మంచిగా అనిపించింది రాసేయి. ఇలా ఇంకోటి లిస్ట్ చూస్తున్నప్పుడు సో గవర్నమెంట్ కాలేజ్ మంచిగా అనిపించింది రాసేయి. అందులో ఏ కోర్స్ ఉంది రాసేయి. ఆ తర్వాత ఇంకొక కాలేజ్ ఏదో చూశాను, ఇది కూడా బాగా అనిపించింది, నేను ఆప్షన్స్ ఇద్దాం అనుకున్నాను రాసేయి. అలా మీకు ఎన్నైతే నచ్చిన కాలేజెస్, ఎన్నైతే నచ్చిన కోర్సెస్ ఉంటాయో అన్నీ కూడా మీరు లిస్ట్ అవుట్ అయితే వేసుకోండి. అగైన్ చెప్తున్నా వినండి, ఇలా లిస్ట్ అవుట్ చేసుకోవడం మనకు మాత్రమే ఈ పార్ట్ 1 వీడియోలో ఉంటుంది. పార్ట్ 2 వీడియోలో వచ్చేటప్పటికి అవి ఎలా సెగ్రిగేషన్ చేసుకోవాలి అంటే మెయిన్గా మన యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, మనం ఎలా ఆలోచిస్తామో దాన్ని బట్టి ఎలా మనం సెగ్రిగేట్ చేసుకోవాలి అన్నది పార్ట్ 2 వీడియోలో అయితే ఉంటుంది. పార్ట్ 3లో వచ్చేటప్పటికి అవి మనకు ఆన్లైన్లో ఎలా ఇవ్వాలన్నది అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే జస్ట్ ఇలా సెగ్రిగేట్ అయితే చేసుకోండి. ఐ మీన్ ఏదైతే కాలేజ్ కావాలో, ఏదైతే కోర్స్
కోర్స్ కావాలో అయితే డిస్ట్రిక్ట్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు నచ్చిన కాలేజెస్ ఎన్నన్నా ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, మీకు నచ్చినన్ని ఆప్షన్స్ అనేది మీరు నోట్ అయితే చేసుకోండి. అగైన్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఏ కాలేజు కూడా మంచిది, ఏ కాలేజు కూడా చెడ్డది అని అయితే ఏముండదు. అన్ని కాలేజెస్ కూడా మంచిగానే ఉంటాయి. మీరు ఏదైతే కోర్స్ తీసుకుందాం అనుకున్నారో ఆ కోర్సు రిలేటెడ్గా మాత్రం కొంచెం రీసెర్చ్ అయితే చేయండి. ఫ్యూచర్గా మీది పాస్డ్ అవుట్ అయ్యేసరికి 3 ఇయర్స్ బీటెక్, 3 ఇయర్స్ పాలిటెక్నిక్, సో ఓవరాల్గా 6 ఇయర్స్ ఉంటుంది. కాబట్టి 6 ఇయర్స్ తర్వాత ఏది కోర్సు బూమింగ్లో ఉంటుంది అని మీకు అనిపిస్తుందో వాటి రిలేటెడ్గా మీరు కోర్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో అలా కాలేజెస్, కోర్సెస్ అది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది మొత్తం అంతా లిస్ట్ అయితే రెడీ చేసి అయితే పెట్టుకోండి. అగైన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇందులో ఇస్తున్నప్పుడు మీకు నచ్చని కాలేజ్ కానీ నచ్చని కోర్సు కానీ ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వకండి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ కాలేజెస్ అనేవి రాస్తున్నారో, ఇలా రాసిన కాలేజీలో నాకు సీటు వస్తే నేను 100% వెళ్తాను, నాకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నది ఎవరికైతే అనుకొని ఉంటారో అలాంటి కాలేజెస్ మాత్రమే ఇక్కడ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి. ఏవి పడితే అవి 20 రావాలని, 30 రావాలని, 50 రావాలని ఏవి పడితే అవి అయితే ఎంచుకోకండి. సో కాబట్టి మోస్ట్లీ మీరు ఏవైతే జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారో అవి మాత్రమే ఇవ్వండి. మోస్ట్లీ గవర్నమెంట్ కాలేజెస్ ఇవ్వండి, ప్రైవేట్ కాలేజెస్ నోట్ చేసుకోండి, మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజెస్ కూడా నోట్ చేసుకోండి. సో ఓవరాల్గా ఇలా కలిపి మొత్తంగా మీరు లిస్ట్ అయితే నోట్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకోండి. ఫర్దర్గా ఏం చేయాలన్నది మనం దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తున్నాను, కోర్సు సెలెక్ట్ చేసుకునే ముందు ఒక్కసారి రీసెర్చ్ అయితే చేయండి. రీసెర్చ్ ఇన్ ద సెన్స్, రీసెర్చ్ అంటే అది అక్కడ ఏముంది అన్నది తెలుసుకోవడం కాదు. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో రీసెర్చ్ వచ్చేటప్పటికి మనకు ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, మనం ఏ కోర్సు చేయగలం, మనం ఈ కోర్సు తీసుకున్న తర్వాత దీనికి ఫ్యూచర్లో మనం గెటిన్ అవ్వగలమా లేదా, ఈ యొక్క కోర్సు తీసుకున్న దానికి ఫ్యూచర్లో మనకు జాబ్స్ వస్తాయా రాదా అన్నది మీరు ఒకసారి అర్థం చేసుకొని మీరు ఒక ట్రెండ్ గమనించి అలా మీకు ఏదైతే నచ్చిన కోర్సు ఉంటుందో నచ్చిన కోర్సు అయితే సెలెక్ట్ చేసుకోండి. అగైన్ చెప్తున్నా, నచ్చని కాలేజు, నచ్చని కోర్సు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే మాత్రం, ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్లో ఇలా ఇచ్చారు అంటే మాత్రం డెఫినెట్గా మీరు ఏదైతే వద్దనుకున్న కాలేజ్ కోర్స్ ఉంటుందో అది ఎందుకో అదే అలాట్ అవుతుంది. సో కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చే కాలేజెస్లో ఏ కాలేజీలో సీట్ వచ్చినా కూడా నేను వెళ్తాను అన్న కాలేజెస్, కోర్సెస్ ఉంటాయి కదా, అవి మాత్రమే ఇవ్వండి. ఎన్నన్నా కాలేజెస్ ఇవ్వండి, ఎన్నన్నా కోర్స్ ఇవ్వండి, ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఒక రా డేటా మాదిరిగా లిస్ట్ అన్నది మీరు రెడీగా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలోనే ఈ లిస్ట్ని మనకు నచ్చినట్టు సెగ్రిగేషన్ ఎలా చేసుకోవాలన్నది మాట్లాడుకుందాం. ఆ నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. దయచేసి ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఈ పార్ట్ 1 వీడియోలో అయితే తెలుసుకున్నది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.